తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇటు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంపైనే చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 27 తారీఖున రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి మూస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేపడం జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది ఈ యొక్క పోటీలో కూడినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు ఢిల్లీ పర్యటనలో మాత్రం 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మొదటి రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కలిశారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. కానీ ఈరోజు చాలా కీలకమైనటువంటి చర్చలు కూడా ఉన్నటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. సీతక్క కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఈరోజు ఇటు బట్టీతో పాటు ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ పిసిసి అధ్యక్ష పదవి మార్పు సంబంధించినటువంటి అంశాలే కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే రేస్లో మహేష్ గౌడ్ కూడా వారు తమకే దక్కుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో కూడా స్వయంగా మీడియాతో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ మంత్రులు కూడా పోటీకి వస్తున్నారు. అధ్యక్ష పదవి తమకు ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. ఇటు సీతక్క పేరు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. ఇటు కోమటిరెడ్డి పేరు కూడా రావడం జరుగుతుంది. ఇటు పొన్నం కూడా తమకు ఇవ్వాలని చెప్పేసి తాము ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి మరోవైపు ఇటు క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు వారు కూడా అధ్యక్ష పదవి తమకు వస్తుంది, మేము ఖచ్చితంగా పార్టీని ఏకతాటిగా తీసుకెళ్ళి మేము కలుపుకొని వెళ్తామని చెప్పేసి కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటు అద్దంకి దయాకర్ సంబంధించిన పేరు కూడా ప్రస్తావన కూడా రావడం జరుగుతుంది. కానీ చూడాల్సి ఉంటుంది అద్దంకి పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు అనేది. ఎందుకంటే ఈ అధ్యక్ష పదవి అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునితో పాటు ముఖ్యమంత్రిగా ఉండడం జరుగుతుంది. రాష్ట్ర పరిపాలన సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఆ లోక్సభ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా పెట్టారు. ఆ ఎన్నికలు కూడా ముగిస్తాయి. 8 మంది ఎంపీలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు పాలనపైనే ఎక్కువగా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెట్టుకోవాలి. కాబట్టి కొంత పార్టీ వ్యవహారాలపైనే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ పార్టీ అయినా సరే, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా అధ్యక్ష పదవి అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రులు పదవులు వస్తే ఖచ్చితంగా ఆ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని ఇతరకి సీనియర్లకి ఆ పదవులు కూడా కేటాయిస్తారు. కాబట్టి ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో జరగబోతుంది. దాంతోపాటు ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు ఇతర పార్టీల నుంచి అంటే రీసెంట్గా మనం చూసాము బీఆర్ఎస్ పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలకి ఎమ్మెల్యేలు కూడా చేరడం జరిగింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మరికొద్ది రోజుల్లోనే చేరబోతున్నారని చెప్పేసి దానం చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాని తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా వారు చేరినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సంజయ్ కుమార్ చేరిక తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొంత ఏదైతే అసంతృప్తిగా కూడా నెలకొనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తాము రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే తనకి ఎటువంటి సమాచారం లేకుండానే తనని ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నారు, సంజయ్ కుమార్ని ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నారు అనేది వారు అసంతృప్తిగా వ్యక్తం చేయడం జరిగింది. బట్టి స్వయంగా వారితో మాట్లాడి బుజ్జగించి వారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేర్పించుకుంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించి చెప్పారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇంకా రాజీనామాపై జీవన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే ఇతర పార్టీలు ఉన్నటువంటి బలం వారిని కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్తే ప్రభుత్వం అనేది కూలకుండా ఉంటుందనేది ఆ ధీమాతోటి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్. ఎందుకంటే గతంలో చూసాము
బీజేపీ ఆపరేషన్ ఆకాశ్ చేపట్టడం జరిగింది. బీజేపీ పార్టీలోకి ఇతర పార్టీ నేతలను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని స్వయంగా తమ పార్టీలోకి లాక్కున్నారు. దాని తర్వాత బీజేపీ యాక్టివ్ కాకముందే కాంగ్రెస్ యాక్టివ్ కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు పోచారం సంబంధించిన విషయం, క్యాబినెట్ బెర్త్ సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే క్యాబినెట్ కూర్పు సంబంధించిన అంశం కావచ్చు, క్యాబినెట్లో కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి, 6 మంత్రి పదవులకి ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రి పదవి ఇటు పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇంకా సీనియర్ నేతలు ఎవరైనా బీఆర్ఎస్ నుంచి చేరితే వారితోటి ఏమైనా ఉపయోగాలు ఉంటే వారు ఉన్నటువంటి అవగాహన కావచ్చు, వారికి మంత్రి పదవిపై ఉన్నటువంటి అవగాహన కావచ్చు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వారికి మంత్రి పదవి ఇవ్వాలా లేదా అనేది ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి టీపీసీసీ అధ్యక్ష పదవి సంబంధించినటువంటి విషయం ఒకటైతే, మరొకటి క్యాబినెట్ సంబంధించినటువంటి విషయం 2, మరొకటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయం 3, 4వది ఇటు పార్టీ మార్పు అంటే ఇతర పార్టీల నుంచి తమ పార్టీ వైపు వస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ 4 అంశాలే కీలకంగా పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఇటు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ 3 నేతలతో కూడా చర్చించి ఒక డిసిషన్ కూడా తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 27 తారీఖున ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ అధ్యక్ష పదవి అనేది కొన్ని రోజులు పెంచేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. కాబట్టి హుటాహుటిన భట్టీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. వారు అక్కడ ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం కూడా వీరు అందులో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ అన్ని 4 అంశాలపైన కూడా కీలకంగా వారు చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఏదైతే ఈ మంత్రి పదవులకు సంబంధించిన విషయం కావచ్చు, ఇటు క్యాబినెట్తో పాటు ఇటు చేరికలకు సంబంధించినటువంటి విషయాలు, ఇటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయాలు చూసుకుంటే మాత్రం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పోటీ పడినటువంటి నేతలు ఉన్నారు. ఆశించినటువంటి నేతలు కొంతమంది ఆ సమయంలో కొంత అలక కూడా వినేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. కానీ పదవులు కొన్ని ఉంటే మాత్రం ఆశావాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే పదవులు 10 పదవులు ఉంటే దాంట్లో 50 మంది ఆశావాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరినీ ఏ విధంగా అక్కడ సాల్వ్ చేయాలి, ఏ విధంగా వీరికి పదవులు అనేది కేటాయించాలి, కులాల వారీగా అక్కడ ఉన్నటువంటి వారికి సీనియారిటీ ప్రకారంగా ఏ విధంగా కేటాయించలేని అంశాలపై కూడా రేవంత్ రెడ్డి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ పదవులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ నామినేటెడ్ పోస్టులు కూడా కొంతమంది ఏదైతే చైర్మన్ పోస్టులు కావచ్చు, కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావచ్చు, కొన్ని ఇతర నామినేటెడ్ సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. కానీ రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ నామినేటెడ్ పదవులు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారో వారు కొంతమంది పార్టీ కోసం పని చేయలేదు, కేవలం వారు టైంపాస్ చేశారనేది కాంగ్రెస్ దృష్టి కూడా వెళ్ళింది. వారికి ఈసారి ఆ పేర్లు ఎవరితో ఉన్నారో వారిని అందులో కొంతమందిని తప్పించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఢిల్లీలో ఈరోజు జరగబోయేటువంటి సమావేశం 4 గంటలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమావేశంలో తెలంగాణకు చెందినటువంటి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఇటు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు ఢిల్లీ అగ్రనేతలు 3 సీనియర్లు కూడా ఈ యొక్క సమావేశం పాల్గొని రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపై ఫోకస్ కూడా పెట్టి ఈ నిర్ణయాలపై ఆచితూచిగా ఈ యొక్క దృష్టి పెట్టి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. చూడాల్సి ఉంటుంది ఈ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది వేచి చూడాల్సి ఉంటుంది.